హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వినాయక చవితి కదండి, ఎలా చేసుకున్నారు? బాగా చేసుకున్నారా పండగ? పూజ చాలా బాగా చేసుకున్నారా? ఈ మార్నింగ్ నుంచి ఒకటే వర్షం అయిపోయింది కదండి. మాకైతే ఫుల్ వర్షం అయితే పడింది. ఇంకా దాంతో మాకు కాలనీలోకి పెద్ద గణేషుని అయితే తీసుకొచ్చారనమాట. ఇంకా గణేషుని మండపంకి స్వాగతించడం కోసం మేమైతే అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. నాకు పూజ అనేది కొంచెం లేటుగానే చేసుకున్నానండి ఈరోజు. మామూలుగా అయితే ఇంకా పొద్దున్నే లేచి చేసేసుకుంటాం కదా, కానీ చిన్న పని మీద వెళ్ళడం వల్ల కొంచెం లేట్ అయితే అయ్యింది. లేట్ అయినా కూడా పర్వాలేదులేండి, కానీ పూజ అయితే చాలా బాగా చేసుకున్నాము. అన్నీ కూడా వండాను, పాయసము, అలాగే పాల తాలికలు, పులిహార, ఉండ్రాళ్ళు ఇవన్నీ కూడా చేశాను దేవునికి నైవేద్యం కోసం. ఇంక తర్వాత పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. చూసారు కదా, పూలు పెట్టి దేవుణ్ణి అలంకరిస్తే అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అన్నట్టుగా చాలా బాగుంటారు కదా స్వామివారు. అలాగే ఇంకా మా ఫ్రెండ్ అయితే వచ్చారనమాట. ఇంకా నేను ఈరోజు మండపం దగ్గరికి ఇంక పూజ అయ్యే టయానికి వెళ్ళలేదు. సో తనైతే వెళ్ళేసి వచ్చారనమాట. ఏంటి రాలేదు, ఇంకా పూజ అవ్వలేదా ఇంట్లో అనుకుంటూ వచ్చారు. అయిపోయింది అని చెప్పేసి అని ఇంకా మాట్లాడుకుంటూ సరదాగా అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా నేను పెట్టిన స్వామివారిని ఎలా ఉన్నారు ఏంటని చూడటం కోసం అయితే మా ఫ్రెండ్ అయితే వచ్చిందనమాట. ఇంకా చెప్పాను కదా, మార్నింగ్ మేము వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో గణేషుని అయితే పెట్టారు. సో అక్కడికైతే వెళ్ళామన్నమాట. వెళ్ళి ఇంకా అక్కడ కూడా ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చాము. అక్కడ గణేషుని కూడా మండపం దగ్గరికి అయితే తీసుకెళ్ళడానికి అందరం కూడా వచ్చామన్నమాట. తాంబూలానికి పిలిచారు. ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. సరదాగా ఫ్రెండ్స్ అందరూ కలిసామంటే ఇంకా మామూలుగా రచ్చ చేస్తామా? అసలు మామూలుగా అయితే కాదండి, చాలా బాగానే భారీ ఎత్తున చేస్తుంటాం అనమాట. పూజ అయితే అక్కడ కూడా చాలా బాగా జరిగింది. ఇంకా గణేషుని కూడా మండపం దగ్గరికి తీసుకెళ్ళేటప్పుడు చిన్నగా కోలాటం అయితే వేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఇంకని చెప్పేసి అందరం కూడా స్టిక్స్ అయితే తీసుకొని వెళ్ళాము. ఇంక ఈలోపు ఫ్రెండ్స్ ఉండేసరికి సరదాగా కబుర్లు అన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా పూజారి గారు వచ్చేసరికి కొంచెం లేట్ అయిందనమాట. అందుకని చెప్పి మేమైతే ఇట్లా సరదాగా రీల్స్ అయితే చేసుకుంటూ అలా ఉన్నామన్నమాట. ఇంకా ఈరోజు వినాయక చవితి కదా, చాలా బాగుంది. బాగా పూజ అయితే ఈరోజు మనస్ఫూర్తిగా చేసుకున్నామే అనిపించిందండి. ఎందుకంటే చాలా బాగా జరిగింది ఇంట్లో పూజ కూడా. మా వారు కూడా హెల్ప్ చేశారు. దాంతో చాలా బాగా జరిగింది. అసలు ఒక్కదాన్ని ఎలా చేయగలుగుతానా ఏంటా అని చెప్పేసి అనుకున్నాను, కానీ ఇంకా మా వారు హెల్ప్ చేయడం ద్వారా చేయడంతో పూజ అయితే చాలా బాగా చేసుకున్నాను. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేశాను అనుకుంటున్నాను ఈరోజు. కానీ అన్నీ కూడా ఇంక ప్రసాదాలు అవన్నీ నేను వండుతూ ఉంటే ఇంక మా వారే ఇంకా దేవుడి దగ్గర అన్నీ కూడా కొద్దిగా సర్ది పెట్టారండి. తను ఇంకా బుక్ అవన్నీ కూడా ఇంకా చదువుకుంటూ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం బాబు, నేను, మా వారు. ఇంక తర్వాత ఇంకా బయట చెప్పాను కదండి, అక్కడికి వెళ్ళామని. ఇంకా కోలాటం అయితే గణేషుడిని ఇంకా అట్లా ఆ వెహికల్ అయితే ఉన్నారనమాట స్వామివారు. ఇంకా అందుకని చెప్పి ఇలా మూవ్ అయ్యేటప్పుడు కొద్దిగా చిన్నగా కోలాటం అయితే చేశాము. అలా చేసుకుంటూ అలా చేసామండి. ఒక 5 మినిట్సే చేసామన్నమాట. ఎందుకంటే ఈలోపు మళ్ళీ వర్షం అనేది స్టార్ట్ అయింది. అప్పుడే జస్ట్ అట్లా తగ్గింది. మార్నింగ్ అయితే ఫుల్ పడిందండి అసలు. ఇంకా ఎట్లాగో ఏంటో అనుకున్నాం, కానీ పర్లేదు. గణేశుడు స్వామివారు కదిలే టయానికి వినాయకుడు అప్పటికి ఇంకా కొంచెం తగ్గిపోయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది? నచ్చిందా మీకు? నచ్చితే ప్లీజ్